హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఈరోజు అయితే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు గోరు చిక్కుళ్ళు ఫ్రై చేసుకుంటూనే ఉంటాము. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. గోరు చిక్కుళ్ళు వేరుశెనగుళ్ళు కాంబినేషన్లో ఒక మంచి ఫ్రై అయితే చూపిస్తాను. అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఈ గోరు చిక్కుళ్ళు ఫ్రైకి వచ్చేసి మనము ఎప్పుడు కొంచెం చిన్నవి చేసుకుంటాం కదా, ఈ సైజు ముక్కలుంటే ఈ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా, కుక్కర్లో వేసుకుందాం. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత 100 ml వాటర్ తీసుకుందాము. నేనైతే ఒక 1/2 kg గోరు చిక్కుళ్ళు తీసుకున్నాను. అలాగే కొంచెం రాళ్ళుప్పు వేసుకుందాము, ముక్కలు మనకి చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాము స్టవ్ మీద. మళ్ళీ ఎక్కువ విజిల్ వచ్చి పెట్టుకుంటే మనకి అవి మెత్తగా అయిపోతాయండి. ఒక విజిల్ సరిపోతుంది. ఈ చిక్కుడుగాయ ముక్కల్ని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నామండి. మనకి ఇవి చక్కగా ఉడికిపోయినాయి ఒక విజిల్కి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్స్ పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామండి. పల్లీలు ఏగిపోయినాయి. ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు అనేది మనకి కొంచెం వేడెక్కితే సరిపోతాయండి. ముందు వేస్తే మాడిపోతాయి అని వేయలేదు. పల్లీలు వేగిపోయినాయి కాబట్టి ఆ వేడికి మనకి మిరపకాయలు అనేది మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేరుశెనగపప్పులు ఎండుమిరపకాయలని మనం ఫ్రై చేసుకున్నాం కదండి డ్రై రోస్ట్. ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాము. రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుందాము. వీటిని కొంచెం మెత్తని పౌడర్ లాగా మిక్సీకి వేసుకుందాం. ఇలా పొడిని వేసుకున్నామండి. అంత మెత్తగా వేసుకోలేదు, కొంచెం బరకగా వేసుకున్నాము. ఇలా మెదిగినప్పుడు మనము ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీకి వేసుకున్నామండి. చూద్దాము. మనకి చక్కగా పౌడర్ లాగా అయితే అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. చిక్కుడుకాయలను ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు. మనకి అవి 1 నిమిషం పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఈ ముక్కలు వేసుకొని మనకి అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము. అలాగే దీనికి కావాల్సిన పౌడర్, మసాలా పౌడర్ రెడీ చేసుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాము మనము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కూడా సాల్ట్ వేసుకున్నాము. ఎవరైనా చేసేటప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడైతే మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి. ఉల్లిపాయలు మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. ముందే వేసుకుంటే కరివేపాకు మాడిపోతుందని వేయలేదండి, కనిపించకుండా అయిపోతుంది అనేసి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ని వేసుకుందామండి. మనం ఇలా ఈ చిక్కుడుకాయ ముక్కలు కారం తయారు చేసుకున్న కారాన్ని మొత్తం వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి చక్కగా ఈ కూర పొడిలాడుతా చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అయిపోయిందండి. మనకి పల్లీలు కొబ్బరి చిక్కుడుకాయల కాంబినేషన్లో అదిరిపోయే ఫ్రై అయితే మీకు చూపించాననే అనుకుంటున్నాను. నచ్చిందా మీకు? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ తెలుగు వారి కిచెన్లో చూస్తూ ఉండండి.